లేకపోతే అర్థమవుతాం కదా. ఈ సైడ్ అయితే ఎంత ఇంకా ఫోటో ఫోటో జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. మాదేముంది మీరు ముఖ్యం మాదేముంది సతీష్ అన్న చాలా గ్రామాలలో రోడ్లు మంజూరైన సందర్భంలో స్థానిక నాయకులను కలిసి పనులు పురోగతి పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన సీనియర్ నాయకులకు, తాజా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, పదవులు లేకున్నా ప్రజల మధ్యలో ఉండే నాయకులు అందరికి కూడా అధికారులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు టకలపల్లి కూడా చెప్పిన మళ్ళొకసారి కూడా ఈనాడు కొన్ని విషయాలు చెప్పవచ్చు. కొద్దిగా సతీష్ దగ్గర అంటే ఈ దాంట్లో మనం అన్ని మంజూరు ఇచ్చిన ఎంత ఇప్పుడు ఆమె ఏదో ఫోటో దిగినప్పుడు మొన్న ఇందిరమ్మ కదా అది ఆర్సీసీ ఉంది అని మళ్ళీ మొన్న క్యాన్సర్ ప్రొసీడింగ్ కూడా ఇచ్చినాం ఇచ్చినా ఆర్సీసీ ఉంది కదా ఉంది దానికి బిల్ వస్తాయి. అదే సార్ అదే మరి లేదని అని చెప్పింది వాళ్ళకి విలువది నేను చెప్తున్నాను. ఇంకా ఇద్దరు రెడీ ఉన్నారు కట్టడానికి. వాళ్ళకు కలెక్టర్ గారు అది దీంట్లో తీసుకొని మొన్న ఇందిరమ్మ దాంట్లో మన ఫోటో క్యాప్చర్ లాగింగ్ రాలేదు. ఎందుకు రాలేదు? మొన్న మనం అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాం కదా. 53కు 43కు లాగింగ్ వచ్చినాయి. ఇంకా ఇంక 43 ఎన్ని మొదలైన మొన్న మనం 10 వచ్చింది. అది చాలు చేసుకొని బేస్మెంట్ కాగానే ₹1,00,000 ఇచ్చే బాధ్యత నాది. లేకపోతే నా ఇంటికి వచ్చి సంబంధించాం గ్రామాన అది ఒక్కసారి పాత ప్రొసీడింగ్ చూడు. 3,000 ఇంటికి ఇచ్చినాం కదా గ్రామాలకు 3,000 ఇచ్చాం. ఆ రెండు వాటి ఫోటోలు అవి ప్రతి గ్రామాల్లో ఇప్పుడు అందరు మండల నాయకులు కూడా ఉన్నారు. ఈ తోటి మిత్రులకు కూడా రాని వాళ్ళకు కూడా దయచేసి చెప్పాలా ఈ విషయాన్ని పక్క గ్రామాలకు కూడా. ఎందుకంటే ఒక్క నలుగురు ఈ వాళ్ళు గ్రామీణ నాయకత్వం ముందడికి రావాలి. మరి తమ్ముడు తిప్పనపేట గంగారుడు ఓడుతున్నా తిప్పనపేటలో కొంచెం రోడ్లు పోయినసారి తక్కువ పడ్డాయి. అంటే స్థానిక సమస్యలు ఉండే. అంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు బొచ్చడు వేసాడు. కొన్ని సమస్యలు ఉండే అంతగా కానీ ఈడ కానీ తాటిపల్లి కాడ కానీ అవన్నీ మనం కొంచెం ఒక అడుగు ముందడుగు పోయి సరి చేసుకోవాలి. చేసుకొని మనం పోవాలి. సో అన్నీ అంతా దాదాపు 102 కోట్లు, మరి కొందరు 104 కోట్ల పైన వచ్చినాయి. కొందరు ఎక్కడ వచ్చినాయంటే బరాబర్ వచ్చినాయి. మంగళ రంగసారి వచ్చినాయి, చెర్లపల్లె కళ్ళపల్లి రోడ్డు, మారుమూల గ్రామాలు చెప్పేటి. అట్లనే బీర్పూర్లో నాయకప్ తండకేశం. అంటే అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని అన్ని గ్రామాలకు ఈ రకంగా దరూరు కావచ్చు, మోతే కావచ్చు, అన్నిటికి కూడా నిధులు తీసుకురావాలి. హసనాబాద్ అంబారుపేటలో అయితే ఎటు చూస్తే అటు రోడ్ వేసాం. తాటిపల్లి రోడ్ ఇవన్నీ కూడా తాటిపల్లికి వెళ్ళి అంతర్గామ కనెక్షన్ రోడ్ ఉంటుంది. అది కూడా బీటీ 2000 వచ్చింది. రోడ్డు పడేది దాదాపు 1,70 లక్షలు, 104 కోట్లు వచ్చింది. అయితే ఈ సందర్భంలో చెప్తూ ఈ చిన్న చిన్న రోడ్లు అంటే ఇక మన స్థానిక నాయకత్వం చేయాలని ఈ పెద్ద ఏవైతే దాదాపు 50 కోట్ల రూపాయల రోడ్లు వచ్చినాయో కాంట్రాక్టర్లు ఒక 15 కోట్లే తప్ప 35 కోట్లే అన్ని టెండర్లు అయిపోయింది. వాళ్ళు చేస్తామన్నారు. చేయకపోతే జైత్యాల డబల్ బెడ్రూమ్ ఎట్లా కట్టించినామో అట్లా నేను కాంట్రాక్టర్ తీసుకొచ్చి చేయిస్తా అని చెప్పి కూడా సందర్భంగా దాంతోపాటుగా ఇందిరా మిల్లు వచ్చే కార్యక్రమం ఉన్నది. మనం పోయినసారి గృహలక్ష్మి ఇచ్చినాం. ఆ ఇచ్చిన లిస్టు చూడండి. అందులో కొందరు కట్టుకున్నారు. కల్లాపూర్లో మనం ఏం కట్టుకున్నాం, లేకపోతే ఇక్కడ కొందరు కట్టుకున్నారు. వాళ్ళ ఫోటోలు తీసి అర్జెంటుగా పాత ఫోటో కట్టనప్పటిది కట్టింది. వాళ్ళ పిల్లలను కట్టిందా మనం కట్టించిన ఎందుకు కట్టలే? ఇప్పుడు రాయలింగంకు మనం మంజూరు ఇచ్చినాం. రాయలింగంకి ఇచ్చినాం కదా. ఇప్పుడు తనది అర్జెంటుగా ఫోటోలు ఉన్నాయా? పాతాయి కొత్తవి పాతాయి అది పెట్టాలి. రాయలింగం ఉంది కదా మన మంజూరు దాంట్లో పోయిన సార్ 3 లక్షలు దాంట్లో ఎందుకు లేదు? తర్వాత కల్లెడలో 27 లక్షలు. వీటితో పాటుగా కల్లెడలో మనం ఉత్తరాజపల్లికి అది కూడా రోడ్ కార్యక్రమం జరుగుతుంది. కల్లపల్లిలో కూడా ఊర్లో
వేసుకోవడానికి 15 లక్షల రూపాయల రోడ్డు ఎస్సీ కాలనీ మరి అవి కూడా చేసినాం. ఖన్నాపూర్లో కూడా 20 లక్షల రూపాయల 25 వచ్చినాయి, ఇంకో 5 కూడా వచ్చినాయి. చిన్న గ్రామైన 25 లక్షల రూపాయల రోడ్డు వచ్చింది. 15 వచ్చింది ఖన్నాపూర్లో. అదేవిధంగా లక్ష్మీపూర్ గ్రామానికి దాదాపు 36.70 లక్షలు ప్లస్ డబల్ బెడ్రూమ్ పేదవాళ్ళు ఉన్నారు, దానికి కూడా 85 లక్షల రూపాయల, 45 లక్షలు 85 లక్షలు 85 లక్షలు 40 లక్షల రూపాయలు వాళ్ళ పేదవాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చినాయి. మరి అదేవిధంగా మోరపల్లి కూడా ఒక 50 లక్షల రూపాయలు, నర్సింగాపూర్కు 32 లక్షలు, మళ్ళీ నిన్న కూడా ఒక 15 లక్షలు పెట్టాం. అట్లనే వంజరపల్లి కూడా పెట్టాం. మా తమ్ముడు చెప్పాలంటే ఇంటింటికి నీకు బంధువులు ఉంటారు, 15 లక్షలే ఒక కాయిదా మీద ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి, నాకు ఐడియా ఉంది. డ్రైన్ ఏదో అడుగుతూ పెట్టాం. అట్లనే పొలంలో కూడా ఒక 25 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇందులో సోమన్పల్లి సంగంపల్లికి కూడా 30 లక్షల రూపాయలు, సోమన్పల్లికి 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు సంగంపల్లికి, 20 లక్షల రూపాయలు సోమన్పల్లికి పెట్టాం. తక్కలపల్లిది ఇప్పుడే చెప్పినాం. తాటిపల్లి కూడా 40 లక్షల రూపాయలు. తాటిపల్లిలో కూడా పోయినసారి బతుకులు జరగలే. కారణాలు నేను ఎక్కువ మాట్లాడాను ఏడు జరిగినాయి అనేది. రకరకాల స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, అందరూ మన వాళ్ళే కాబట్టి. వెల్దుర్తిలో 20 లక్షల రోడ్లకు పోగా అక్కడ పశువుల తవ్వకాలు ఉంటుంది, దాన్ని కూడా 12 లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు ఇప్పించినాం. ఆ నిధులకు కూడా బాగాలేదు. కలెక్టర్ గారు ఏదంటే ఆ ఫండ్ కూడా ఇస్తున్నారు. పశువులు చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఇక్కడ గొల్లపురం కాబట్టి జగిత్యాల పశువుల తవ్వకానికి కూడా మన 22 లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు అయింది. స్పీడ్గా నడుస్తాయి పనులు. అంటే ఈ రకంగా ఇంకొక ఉదాహరణకు చెప్తూ గ్రామీణ రోడ్లు ఎట్లయితే కల్లపల్లి చెర్రపల్లిలో, అంతర్గాం అంబారిపేట ఉందో, పెంబెట్ల ఉన్నాయో, లచ్చక్కపేట దగ్గర ఉందో, వీటికి 31.5 కోట్లు కొత్త రోడ్లకు వచ్చాయి. భూపత్పూర్ వీరాపూర్ కుమ్మర్పల్లి, ఇటుకాల ఒడ్రకాల్ని, రాయకల్కెళ్ళి 3 బొమ్మలకి వెళ్ళి రైతులకు పోయేది. అట్లనే అయోధ్య కుమార్, ఇట్లా ఈ రకంగా 31 కోట్లు అవ్వస్తూ 17.5 కోట్లు ఈ రోడ్లు పాడైన వాటికి వచ్చినాయి. పంచాయతీ ఎస్సీ సప్లాన్ కింద 20 కోట్లు వచ్చినాయి. ఈజీఎస్లో 30 కోట్ల రూపాయలు మంజూరు. ఈ రకంగా అన్ని లెక్కేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చినాక, గత ప్రభుత్వం ఇచ్చినాక చేసే బిల్లులు కూడా లెక్క పెడితే 104 కోట్ల రూపాయల గ్రామీణ రోడ్లు మంజూరైనాయని చెప్పి వాళ్ళు ఉండొచ్చు. 20 సెంటర్లు, ఈ 20 సెంటర్ పదవులు లేకుండా చేయాలి. మాజీ ప్రజాప్రతినిధులు కూడా చేయాలి. పదవి ఉండాలనే ఉంది. మనం చేసి అది ఖచ్చితంగా యాడ్ చేస్తే మనం పోయినసారి 2 లక్షల దాంట్లో ఇచ్చి అర్జెంటుగా చేయాలి. ఇది నేను లేవనెత్తిన కోర్టుకైనా కాలం మొన్న పోయి నేను హౌసింగ్ మినిస్టర్ను వాళ్ళని కలిస్తే జరిగింది. ఈ కూడా మళ్ళీ రాజేశ్వరి వస్తున్నారు, పని కూడా అంతా ఉంటుంది. తప్పకుండా ఈ విషయాలు తీసుకొస్తూ ఎస్సీ కాలనీలను అక్కడ జాగలు వాళ్ళతోటి రాయించింది. 16/33 పడితే చాలు 7.5 లక్షల రూపాయలు వస్తాయి. మాకు కానీ మా ఈ గారు కానీ ఇచ్చేస్తే ఎస్సీ కాలనీ కాడ 7 గుంట జాగులో చాలు. 16 ఫీట్లపై 33 వస్తాయి. ఇప్పుడు డిజైన్ ఉన్నది 7.5 లక్షల రూపాయలు కొంచెం వస్తాయి. అవి కొంచెం సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తుంది. ఊర్లలో ఎక్కడైనా జాగాలు ఉంటాయి, ఎంత వీలైతే అంత తొందరగా ఇక మాట్లాడితో దగ్గరికి వస్తుంది. నేను వాస్తవానికి పోయిన నెలకెళ్ళి మొదలు పెడుతున్నా. నేను కమిషనర్ కూడా కలిసి వచ్చిన వ్యవసాయ గోదాముల కింద అంటే మనం చిన్న కమ్యూనిటీ హాల్కి వాడుకోవచ్చు, ఐకేపీ సెంటర్ అప్పుడు ధాన్యం పెట్టుకోవచ్చు, బారధాన్యం పెట్టుకోవచ్చు. ఏడ జాగున్నా కానీ 20 లక్షల రూపాయలది ఇచ్చినా కానీ మనం పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ కూడా పెద్ద ధన్యవాదాలు.